లైఫ్‌లో మీరెప్పుడైనా ఒంటరిగా కూర్చొని బాధపడిన రోజులున్నాయా ఎప్పుడైనా? ఉన్నాయి సార్, ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే. లేని రోజునే ఉంటుంది సార్. సో, ఏంటి సార్ అవి? సార్ ఈ 5 ఇయర్స్ చాలా ఉన్నాయి. ఓకే. దాంతో రీసెంట్గా జరిగిండే దాంతో హ్మ్. ఇప్పుడు రీసెంట్గా ఒక హిందూ ముస్లిం క్లాష్ అనేది జరిగింది వికోటలో. ఓకే. ఆ రోజు నేను బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో ఏదో పని మీద ఉన్నాను. ఇక్కడ మా అనుచరులే వాళ్ళు ఇక్కడ ఏదో మన ఇంటి పక్కలో ఉన్న వాళ్ళు ఇద్దరు గలాట్లు పడుకొని అది కొంచెం కొంచెం ఇదైపోయి అది పెద్ద గలాట్ అయిపోయింది. నేను బెంగళూరు నుంచి వికోట వస్తున్నాను. దట్ ఈస్ బ్లోన్ టు ఏ మేజర్ ఎక్స్టెంట్. చాలా పెద్ద గలాట్ అయిపోయింది. ఓకే. ముస్లిమ్స్ అంతా కూడా ఎక్కువ మంది మసీద్ దగ్గర గుమ్ముకూడడం జరిగింది. మా హిందూస్ అంతా కూడా కింద చెక్ పోస్ట్ దగ్గర దాదాపు 1000 to 2000 మెంబర్స్ అనేది అసెంబ్లీ చేయడం జరిగింది. నేను వస్తాను ఇమీడియట్గా వచ్చి ఏం జరిగింది అంటే ఈ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళ దగ్గర పోయినాను. ఫస్ట్ పోయినాను. ఏమైంది అంటే వచ్చి మమ్మల్ని కొట్టేసినారు, అక్కడ మమ్మల్ని కొట్టినారు, ఇట్లా కొట్టినారు అని వాళ్ళు చెప్పడం జరిగినారు. ఇదంతా కరెక్ట్ కాదు, మీరు గొడవకు పోతున్నా, మీరు పోయినారంటే పోలీస్ కంప్లైంట్ చేస్తారు, మొత్తం వీడియో స్క్రీనింగ్ చేస్తారు, మీరంతా చూస్తారు. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి చేసినాము. ఇంకొకటి ఇక్కడ ధన్పూర్ అని చెప్పి మా దీంతో ఉన్నది, అక్కడ ఆటోలు అంతా కూడా ఎవరో గుర్తు తెలియని వాళ్ళు అంతా కూడా డ్యామేజ్ చేయడం, వాళ్ళకంతా పోయి మేము కన్విన్స్ చేయడం జరిగింది. ఆ రోజు దాని నెక్స్ట్ రోజు పీస్ కమిటీ మీటింగ్ అనేది వీకోట్లో నిర్వహించడం జరిగింది. ఓకే. ఆ పీస్ కమిటీ అనేది మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరో ఫోన్ చేసినారో, సార్ పీస్ మీటింగ్ ఉంది 3 o'clockకి మీరు రావాలంట అన్నారు. సరే పీస్ మీటింగ్ ఉందంటే మేము మీటింగ్ జరిగే టైంలో మనం పిలుస్తారులే అని చెప్పి, ఇంకొకటి మనం ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాము. మేము ఎప్పుడైతే రూలింగ్లో ఉన్నామో కొంచెం యాక్టివ్గా ఉన్నాము, ఎప్పుడైతే అపోజిషన్లో ఉన్నామో మనం వీఆర్ కన్ఫైన్డ్ ఓన్లీ టు పంచాయత్ ఆఫీస్, దీన్ని మాత్రమే ఏదైతే మనకు అడ్మినిస్ట్రేషన్ దాని మీదనే ఉన్నాం. కాబట్టి ఆ పీస్ మీటింగ్ అనేది మేము పోలేదు. ఆ రోజు పోలేదంటే కలెక్టర్ గారు ఆ రోజు మా చెక్ పవర్ అనేది రద్దు చేయడం జరిగింది. ఓకే. విత్ మా గలాటాలో అసలు మా పాత్రే లేదు. మా చెక్ పవర్ అనేది గౌరవ్ కలెక్టర్ గారు ఆ రోజు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి, ఎవరైతే ఈ హిందూ ముస్లిం గలాటకు ఆద్యం పోసినారో వాళ్ళంతా కూడా ఈ పిఎన్ఎన్ అనుచరులే, వీళ్ళు వాళ్ళకి బాగా సపోర్ట్ చేసి వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చినారని చెప్పి దే గేవ్ ఏ ఫాల్స్ ఫీడ్బ్యాక్ టు ది హానరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చిత్తూరు. ఇమీడియట్గా ఆయన ఏదో ఒక స్టెప్ తీసుకోవాలని చెప్పి మా చెక్ పవర్ అనేది రద్దు చేయడం జరిగింది. మా ప్రమేయమే లేకుండా, మా తప్పే లేకుండా చెక్ పవర్ తీసేదనేది ఇట్ వాజ్ ఏ వెరీ సాడ్ ఇష్యూ ఇన్ అవర్ 5 years టర్మ్. దానికి మేము 2 రోజులు ఆ షాక్ నుంచి బయట రావడానికి మాకు 2 days పట్టింది. ఎందుకంటే